నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. కొల్లి కల్పన చౌదరి గారి గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. తనని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వయసు తక్కువ అయినా చేసే పనులన్నీ చాలా గొప్పగా ఉంటాయి. అండ్ ఖమ్మం జిల్లాలో తన పేరు ఎక్కువగా మారుమోగుతూ ఉంటుంది, అంటే బాగా మంచిగా వినిపిస్తుంటుంది. అలాగే పేద పిల్లలకు, మహిళలకు ఉపాధిని కల్పిస్తూ కొల్లి ఫౌండేషన్ని స్థాపించి ఎన్నో సేవలు అందిస్తోంది. సో తను ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది కాబట్టి అసలు ఆ స్థాపన ఎలా జరిగింది, తనకి ఇన్స్పిరేషన్ ఎవరు, మోటివేషన్ ఇచ్చింది ఎవరు, అసలు ఎలా నడుస్తుంది అనేది కొల్లి కల్పన గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, మీ గురించి అసలు చాలా వింటూ ఉన్నాము. అండ్ నేను చూశాను మీరు గురించి పేపర్లో వచ్చిన క్లిప్పింగ్స్ అవ్వనివ్వండి, ఏవైనా సరే. అంటే ఏదో ఎక్కువ బాగా ఎక్స్పీరియన్స్ ఉండి బాగా తలపండిన వాళ్ళు అని అంటూ ఉంటారు కదా. అంటే ఎంతో ఏజ్ వచ్చి ఎక్స్పీరియన్స్ వచ్చి చేసే పనులన్నీ మీరు ఈ చిన్న వయసులోనే చేస్తున్నారు. ఖమ్మంలో కూడా మీ పేరు బాగా వినిపిస్తోందని తెలుస్తుంది. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది? జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, బేసిక్గా మాది కూడా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో నేను చదువుకున్నంత చిన్నప్పటి నుంచి కూడా ఖమ్మం జిల్లాలోనే చదువుకున్నాను. సో నా విద్యాభ్యాసం అంతా కూడా బాల్యం విద్యాభ్యాసం ఖమ్మం జిల్లాలోనే స్టార్ట్ అయింది. అక్కడ నుంచి నేను చిన్నప్పుడే హాస్టల్లో చదవటం జరిగింది. గవర్నమెంట్ హాస్టల్కి వెళ్ళిపోయాను. సో 10th ఇంటర్మీడియట్ ఆల్మోస్ట్ అక్కడే కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఎర్లీగా మ్యారేజ్ చేసేసారు ఇంటర్మీడియట్ అయిపోగానే. తర్వాత అంటే అప్పుడు ఆర్థిక పరిస్థితుల రీత్యా పెళ్లి చేయడం జరిగింది. సో అమ్మగారు నాకున్న కొంచెం డబ్బులతో నీకు పెద్ద చదువులు చదివించాలా, మరి పెళ్లి చేయాలా అనే ప్రస్తావన వచ్చినప్పుడు సరే ఆవిడ కూడా భారంగా ఉండడం ఎందుకు, సరే మ్యారేజ్ చేస్తాను. కానీ వన్ కండిషన్ ఏంటంటే, చదివిస్తానంటేనే మ్యారేజ్ చేసుకుంటాను, లేకపోతే చేసుకోనని కళాఖండిగా చెప్పడం జరిగింది. సో అప్పుడు వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి, నువ్వు ఎంత చదువుకుంటానంటే అంత మేము చదివిస్తామని ఆ ప్రపోజల్ మీద మ్యారేజ్ అయితే చేస్తున్నాం. నెక్స్ట్ హైదరాబాద్ వచ్చేసాం. సో ఆయన ఉద్యోగరీత్యా మేము హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత నా ఇంటర్ తర్వాత డిగ్రీ కానీ, ఆ తర్వాత పీజీ, ఆ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, సో ఎవ్రీథింగ్ ఇక్కడే కంప్లీట్ చేసేసాను. సో తర్వాత సివిల్స్ వెళ్ళడం జరిగింది ఒక 3 years. అంటే మ్యామ్, ఈ స్టడీ జర్నీ ఏదైతే ఉందో, మామూలుగా ఎవరికైనా సరే ఆడపిల్లకి, మోస్ట్లీ ఆడపిల్లకి పెళ్లి కన్నా ముందు తల్లిదండ్రుల దగ్గర ఉండి చదువుకోవడం కాస్త డిఫరెంట్. ఆ ఫ్రీడమ్ ఉంటుంది, ఏ పనైనా మన పేరెంట్స్ చేసేస్తారు, మనము కొంచెం ఆ లీనియన్స్ ఉంటుంది. మరి పెళ్ళైన తర్వాత అక్కడ వాతావరణానికి, మీ స్టడీకి, అంటే అక్కడ ఏమైనా చిన్న సమస్యలు కానీ, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? సమస్యలు ఎదుర్కొన్నాను అని అంటే, సో బేసిక్గా నా ఇంట్రెస్ట్ వాళ్ళు గమనించారు. ఒక్కటే అడిగేది, ఒక్కటే, దానికి పెళ్ళడ్డా లేకపోతే ఇంకా ఏమీ అడగలేదు. నేను ఒక చదువుకోవాలి, అదొక్కటి మాత్రం నాకు మీరు ఇవ్వండి అని నేను వాళ్ళని అడగటం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగారు, చదువు ఎందుకు చదువుకోవాలి, ఆ అబ్బాయి చేస్తున్నాడు కదా, నువ్వెందుకు చెయ్యాలి, ఇంట్లో కూర్చుంటే సరిపోద్ది కదా, ఒకళ్ళు సంపాదిస్తే అన్నారు. రైట్ మ్యామ్. సరే దీనికి ఒకటి అడుగుతాను, నేను ఫ్యూచర్లో ఏదైనా జరగరాంది జరిగినప్పుడు అప్పుడు నాకంటూ ఒకటి ఉండాలి కదా. అన్నీ మనము అంటే ఏది అనుకున్నట్టుగా ఉండదు రేపొద్దున. అంటే అదేంటి అశుభం పలుకుతున్నావు నువ్వు అన్నారు. అట్లా కాదండి, ప్రాక్టికల్గా ఆలోచించింది, ఆ అమ్మాయి కరెక్టే, అమ్మాయి అన్నది వాస్తవమే అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్లస్ మా మామయ్య అత్తయ్య గారు కూడా అమ్మాయి కరెక్ట్గానే అడిగింది, పర్లేదు చదివిస్తామమ్మా అని వాళ్ళు అందరి ముందు కూడా ఒప్పుకోవడం జరిగింది. సో అదే విధంగా చాలా కష్టం పడాల్సి వచ్చింది చదువుకోవడానికి కూడా. అదే మ్యామ్, ఎందుకంటే చాలా బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమైంది. ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఒక నేచర్ నుంచి, ఆ మనస్ అంటే ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ పీపుల్స్ మధ్య నుంచి, ఆ టైంలో ఏంటంటే ఇంకా పెళ్ళయ్యాక కాలేజ్కి వెళ్ళటం కూడా కొంచెం అందరు వింతగా చూస్తుంటారు. అదే మ్యామ్, అదే, ఎందుకంటే చాలా మార్పు ఉంటుంది అసలు దానికి దీనికి. మనకి ఇంట్లో సపోర్ట్ అవ్వనివ్వండి, అసలు మనం మెంటల్ గా, ఎందుకంటే ఒక హస్బెండ్, ఒక అత్త, మామ అనే కైండ్ లో ఉంటాము. సో అవన్నీ ఎదుర్కొని మీరు చదివారంటే, కాలేజ్కి వెళ్తుంటే కూడా ఎట్లా అంటే పక్కన వాళ్ళు కూడా అదిగో అమ్మకి పెళ్ళయిందంట, అమ్మకి పెళ్ళయిందంట, ఆ రోజుల్లో మళ్ళీ అమ్మాయిలు అబ్బాయిలు అలా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. బట్ ఇంకా అవన్నీ నేను ఓవర్కమ్ చేశాను. ఓన్లీ నేను ఫోకస్ ఆన్ స్టడీస్ అంతే. నాది ఏదైతే గోల్ అనుకున్నానో అది రీచ్ అయ్యాను. ఆయన ఆఫీస్కి వెళ్ళేవారు, నేను కాలేజ్కి వెళ్ళేవాళ్ళని. ఇంకా అలా చదువుకొని సో B.Ed వరకు కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఇది కాదు, ఇంకా నేను సాధించాల్సింది ఇంకా ఉందని సివిల్స్ కోచింగ్ సైడ్ వెళ్ళాలని అనుకున్నాను. సో IAS నాకు గోల్ ఉండేది. దాంతో నేను సివిల్స్ వెళ్ళిపోయాను. అక్కడ ఇట్లా కాదని చెప్పి హాస్టల్లో ఉన్నాను నేను. అప్పటికే నాకు ఒక పాప. అయినా సరే ఆ పాపని అత్తయ్య దగ్గర వదిలేసి, ఆల్మోస్ట్ చిన్న పాప 2-3 years పాప అయినా కూడా వదిలేసి నేను హాస్టల్లో ఉండి, నారాయణ కూడా అంతా అక్కడ హాస్టల్లో ఉండి IASకి ఒక 3 years ప్రిపేర్ అయ్యాను.
మేబీ మీరు ఆ జర్నీ అంతా చూస్తుంటారు కాబట్టి మీ పైన ఇంకా నమ్మకం పెరిగింటది. ఎందుకంటే మళ్ళీ హాస్టల్ అంటే కూడా ఇంకొక స్టెప్ అది. ఎందుకంటే ఆ అకాడమిక్స్ అన్ని కూడా ఫస్ట్ క్లాస్ అకాడమిక్స్ అన్ని కూడా. అది సో పిల్లలకు కూడా ఇంత బాగా చదువుతున్నప్పుడు ఎంకరేజ్ చేయాలని వాళ్ళకి కూడా అనిపించింది. సో వాళ్ళు కూడా మా కోడలు ఇంకా పెద్ద చదువు చదవాలని వాళ్ళు కూడా ఎంకరేజింగ్ ఉండే వాళ్ళ పట్ల. అట్లా సివిల్స్ లో ఆల్మోస్ట్ 3 years ఇక్కడ ఢిల్లీలో అంతా ప్రిపేర్ అయ్యాను. ఆ తర్వాత గ్రూప్స్ స్టేట్ సర్వీసెస్ కూడా వచ్చాయి, అవి కూడా కొద్దిగా పోవడం జరిగింది. సో ఇంటర్వ్యూ దాకా వచ్చి కొన్ని పోయాను. ఓకే మ్యామ్. అంటే కొన్నిసార్లు ఏంటి అంటే మీరు ఇంత కష్టపడుతున్నప్పుడు మేబీ మీ కష్టం వేరే పనికి ఉపయోగపడేటట్టు ఉంటుంది మేడం. ఎందుకంటే కొన్ని సంఘటనలు కూడా చాలా వరకు జీవితాల్లో ఇది మనకు నచ్చి ఉండొచ్చు, ఇది కాదు అని అంటే ఇంకేదో ఎవరికో మీ సేవలు అవసరం. మేబీ దానివల్లే కొల్లి ఫౌండేషన్ స్థాపన. అంతే, ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా సొసైటీ మీద పెడుతున్నా. నేను ఏం చెయ్యాలనుకున్నాను సివిల్ సర్వెంట్ గా ఉన్నప్పుడు, సో ఇప్పుడు ఏంటనేది తెలిసింది నాకు, చేస్తున్నాను. రైట్ మేడం, చాలా సంతోషం. ఈ స్టడీ జర్నీ అయితే బాగుంది. మరి కొల్లి ఫౌండేషన్ అనేది స్థాపన చేశారు, అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? ఆ థాట్ ఎలా వచ్చిందంటే, సో నేను కొన్ని జాబులు చేశాను. ఫస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేశాను. నా ఫస్ట్ కెరీర్ ఇంటర్నేషనల్ స్కూల్లో స్టార్ట్ అయింది. ఇంటర్నేషనల్ టీచర్. అక్కడే ఖమ్మంలోనే? లేదు, హైదరాబాద్. ఇంక ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడే స్టార్ట్ చేశాను. ఓకే. ఆల్మోస్ట్ ఒక 5 years టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను నేను. ఆ తర్వాత ఈవెన్ కర్ణాటకలో కూడా మంచి ఆపర్చునిటీ వచ్చి కర్ణాటక వెళ్ళాను. అక్కడ కూడా సిబిఎస్ఈ స్కూల్లో, పెద్ద స్కూల్ అది చేశాను. అసలు మీరు స్టేట్స్ కూడా క్రాస్ అయిపోయారు. ఆ తర్వాత కరోనా టైం వచ్చింది. కరోనా టైం వచ్చిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత నాకు ఇక్కడే మళ్ళీ నేషనల్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ అని అక్కడ రాజేంద్ర నగర్ ఉంటుంది. సో అక్కడ నాకు మళ్ళీ ఆపర్చునిటీ రావడం జరిగింది. దాని కౌన్సిల్ ఫర్ సోషల్, అంటే నా వింగ్ వచ్చి సోషల్ డెవలప్మెంట్, హెల్త్కి, ఎడ్యుకేషన్కి. అక్కడ అంటే పథకాలు ఏ విధంగా తయారు చేయాలి, పాలసీస్ ఏ విధంగా ఉండాలి, వీళ్ళకి ఏం కావాలి ప్రజలకి అనేది అక్కడ మేక్ చేస్తుంటాం అనమాట. సో వాటిలో ఉన్న డేటా కలెక్షన్ తీసుకుంటాం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి. అంటే ఏం కావాలి వాళ్ళకి, ప్రజలకి ఏం కావాలి, అక్కడ అవసరాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటాం. సో ఆ క్రమంలో నా వర్క్ ఏంటంటే, సో అక్కడ డేటా మేనేజర్ని నేను. డేటా మేనేజర్ని అంటే గ్రౌండ్కి వెళ్ళి డేటా కలెక్ట్ చేయాలి. ఓకే. అంటే టీచింగ్ ఫీల్డ్ అయినప్పటికీ ఆ టీచింగ్ ఫీల్డ్ కరోనా టైంలో కొంచెం గ్యాప్ వచ్చేసిన తర్వాత ఇది ఒక జాబ్లో జాయిన్ అయ్యాను. సో అప్పుడు నేను డేటా కలెక్షన్ కోసం వెళ్ళి, అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇలాంటి కొన్ని ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, అది రీసెర్చ్ స్టడీ చేయాలి ఆ గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు. అప్పుడు వెళ్ళినప్పుడు తెలుసో తెలియకో ప్రజలు మనకి కొన్ని సమస్యలు చెప్పేస్తుంటారు. మనం ఏ ఫీల్డ్ నుంచి వచ్చాం, మనం ఏ ఏరియా నుంచి వచ్చామని వాళ్ళు చూడరు. ఎవరో ఒక ఆవిడ వచ్చింది మమ్మల్ని ఏదో అడుగుతుంది, మీకు ఏమి ఇబ్బందులు అంటే ఆ ఇబ్బందులన్నీ తెలియకుండానే మనకి చెప్పేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళంతవరకు గవర్నమెంట్ తరఫున వచ్చాం కదా, వాళ్ళకి ఏదైనా చేస్తామని. మాకు ఇల్లు లేదు, మాకు రేషన్ కార్డు లేదు, 2 కిడ్నీలు పోయి మా బాబు ఇట్లా అయ్యాడు, పేరెంట్స్ చనిపోయి ఈ బాబుని నేనే చూసుకుంటున్నాను, ఇక వాళ్ళకి తెలుసో తెలియక చెప్పేస్తుంటారు. అలా చెప్పి 4 years, ఆల్మోస్ట్ 3 years మొత్తం నా అన్ని మీ బ్రెయిన్ పట్టించేసారు టోటల్ గా అయిపోయింది. సో అప్పుడు దాకా చిన్న చిత్తగా సాయం చేస్తూ ఉండేదాన్ని, కానీ ఎక్కడికి వెళ్తే అక్కడికి పెద్ద అవి అంత అంటే క్యాలిక్యులేటెడ్గా ఉండేవి కావు. సో అప్పుడు అర్థమైంది, ఓకే నేను గ్రౌండ్లోకి దిగాలి, వాళ్ళకి ఏం కావాలో అది చూడాలి, దీనికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, తద్వారా ఒక క్యాలిక్యులేటెడ్గా అది వర్క్ జరుగుతుంది, అంటే ఒక కన్స్ట్రక్టివ్గా జరుగుతుంది. ఏదో ఆ రోజుకి ఆ రోజు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా ఒక కన్స్ట్రక్టివ్గా దీని వర్క్ జరగాలి అనేది అప్పుడు కొల్లి ఫౌండేషన్ స్థాపించాలని ఆలోచన వచ్చింది. ఓకే మ్యామ్. మ్యామ్ స్థాపన ఎక్కడ జరిగింది అసలు కొల్లి ఫౌండేషన్? ఖమ్మం జిల్లానే, అది నా నేటివ్ ప్లేస్. సో ముందు పుట్టినింటి నుంచి రావాలంటారు కాబట్టి నా జిల్లా చాలా వెనకబడిన జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఏజెన్సీ ఏరియా. సో ఇట్స్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్, అంటే చాలా వెనకబడిన జిల్లా విద్యలో కానీ వైద్యంలో కానీ అన్నిట్లో. సో ఆ జిల్లా నుంచే స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఆ జిల్లా నుంచి. మరి కొల్లి ఫౌండేషన్ స్థాపన అక్కడ చేశారని చెప్తున్నారు, మీరే చెప్తున్నారు అది కాస్త వెనుకబడింది ఆ రోజుల్లో అని చెప్పేసి. మరి స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎదుర్కొన్న అక్కడున్న సమస్యలు ఏంటి? మామూలుగా అంటే పెట్టడానికి మామూలు కైండ్ ఆఫ్ మళ్ళీ డిస్టర్బెన్సెస్ ఏదంటే అన్నెంబడి అవ్వదు కాబట్టి అక్కడో మళ్ళీ ఒక స్ట్రగల్ లాగా. సో అది ఎలా హ్యాండిల్ చేశారు? యాక్చువల్గా కొల్లి ఫౌండేషన్ స్టార్ట్ చేద్దామని కొంతమంది ఫ్రెండ్స్కి చెప్పాను. అప్పుడు మరి దీనికి ఏం కావాలి, ఏంటి ప్రొసీజర్ ఏంటి, అదంతా కూడా నాకు తెలీదు. సో వెళ్ళి అడిగితే ఆధార్ కార్డులు ఇవే ఎట్లా చెప్తుంటారు, దాని ప్రాసెస్ అంతా ఉంటుందని. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ని ఆధార్ కార్డు అడిగితే కూడా ఇవ్వలేని పరిస్థితి. అంటే నేను నిన్ను మెంబర్గా పెట్టుకుంటాను ఇవ్వమంటే కూడా వాళ్ళు ఇవ్వలేదు. సో ఇలా ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు నీకు ఏమన్నా పెద్ద ఆస్తులు ఉన్నాయి అనుకున్నావా, లేకపోతే నీకేమన్నా ఇంకా వ్యాపారాలు ఉన్నాయి అనుకున్నావా, మనీ ఏదో బ్లాక్ మనీని వైట్ మనీగా చేసి ఏదో డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నావా, ఇలాంటివి చాలా అనిపించాయి. నేను అన్నాను
సరే అవన్నీ కాకపోయినా అంతకన్నా ఎక్కువ నాలో శక్తి ఉందని నేను అనుకుంటున్నాను అని నేను అన్నాను. చేయగలిగా అయితే ఇదే ఉంది అనుకుంటున్నాను. సరే వాళ్ళు కొంతమంది ముందుకు వచ్చారు నాతో కలిసి నడవడానికి. సో వాళ్ళతో నేను స్టార్ట్ చేశాను. ఒక్క అడుగుతో స్టార్ట్ అయింది మేడం ఇదంతా కూడా. సో ఫస్ట్ నాది వచ్చేసి నేను ఎక్కడైతే చదువుకున్నానో గురుకుల పాఠశాల వైరా, ఆ స్కూల్ నుంచే ఆ ప్రస్థానం స్టార్ట్ చేశాను. ఆ స్కూల్ వేదికగానే ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మ్యామ్ ఈ ఫౌండేషన్కి ముఖ్యంగా సహకరించిన వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా మనకి ఇప్పటికీ గుర్తుంటారు. మరి వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉంది? వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు. యాక్చువల్గా నువ్వు కూర్చొని ఈ చైర్లో జాబ్ చేయాల్సిన అమ్మాయి అయితే కాదు, నువ్వు బయటికి వెళ్ళాల్సిన అమ్మాయివే. ఇక్కడ కూర్చొని ఆపేస్తే ఇంకా నీ ఎదుగుదల ఇక్కడ ఆగిపోతుంది. నువ్వు ఖచ్చితంగా బయటికి వెళ్ళు, ఏదో సాధిస్తావు నువ్వైతే. ఖచ్చితంగా జీల్ నీలో ఉంది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఐఏఎస్ ఆ లెవెల్ దాకా వెళ్ళొచ్చావు, సివిల్ సర్వీస్ దాకా. సో డెవలప్మెంట్ యాక్టివిటీస్ నీలో చాలా ఉండుంటాయి, సొసైటీకి ఏం ఉపయోగపడతాయి అనేది. అదంతా మీరు చదువుకుంటారు కాబట్టి వెళ్ళండి, మీ వెనక మేము ఉంటాము, ఎనీ టైం ఏది కావాలన్నా మీకు మేము ఉంటాము, మీరు వెళ్ళండి అని చెప్పి ప్రొఫెసర్స్, ఫ్రెండ్స్, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఎంకరేజ్ చేశారు. సో వాళ్ళ సపోర్ట్తో బయటకు వచ్చాను. రైట్ మ్యామ్. మరి అప్పుడు ఎంత అమౌంట్తో, ఎంత వనరులతో, వసతులతో స్టార్ట్ చేశారో అది ఇప్పుడు ఎలా ఉంది? యాక్చువల్గా చెప్పాలంటే ఈ కొల్లి ఫౌండేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్టిల్ దీన్ని బయట నుంచి అయితే ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు మేడం. మొత్తం దీనిలో నా శాలరీస్, నా సేవింగ్సే ఉంటాయి అవుట్ రైట్గా. ఎవ్వరు కూడా దీనికి ఫండ్ చేసింది లేదు, దీన్ని భుజాన్ని వేసుకొని నడిపిస్తుంది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయటకు వచ్చామంటే అదే మీకు ఇందాక చెప్పినట్టు బ్లాక్ మనీ అన్న ఉండాలి, లేకపోతే ఈ అమ్మాయి వెనక ఎవరో పెద్ద తలకాయ నడిపిస్తున్నారు, లేకపోతే బేసిక్గా అందరూ అనుకునే అమ్మాయి చౌదరి అమ్మాయి అనగా వీళ్ళు గట్టిగా ఉంటారు వెనకాల, ఈ అమ్మాయి డబ్బులు పెడితే ముందుకు నడుస్తుందేమో అని. అలాంటిది అయితే ఏమీ లేదండి. సో అవుట్ రైట్గా ఇది మా ఇంట్లో మనీయే పెడుతున్నాను, నా మనీయే పెడుతున్నాను, నా జాబ్ చేసిన మనీ అంతా కూడా పెడుతున్నాను. సరే ఎంతో కొంత మాకు కొంత డబ్బు మేము ఉంచుకొని, సో మిగతాదంతా సర్వీస్కే నేను వాడుతున్నాను. ఫస్ట్ దీనికి ఖర్చు అంటే ఒక 10,000 రూపాయలతో స్టార్ట్ అయిందండి. 10,000 రూపాయలతో స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు దగ్గరగా పెట్టిన దగ్గర నుంచి ఒక 50 కార్యక్రమాలు చేస్తుంటానండి. అది పెట్టి 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలే ఇంకా. కార్యక్రమాలు అంటే ఇప్పుడు పేద పిల్లలకి విద్య అందించడం కానీ, లేదా మహిళలకు ఉపాధి కల్పించడం, వైద్యం అందించడం, ఇలా ఇవన్నీ చేస్తూ వస్తున్నారా మ్యామ్ ఇప్పటి వరకు కూడా? ఓకే మేడం. మరి అలాంటి టైంలో మనకి కొంచెము సపోర్ట్తో పాటు నిజంగా మీరు పెడుతున్నారు, మీరు చేస్తున్నారు, ఆ టీమ్ స్పిరిట్ ఉంది కాబట్టి మీరు చేయగలుగుతున్నారు. అప్పుడు అసలు మరి ఇతరుల సపోర్ట్ ఎలా ఉంది? అసలు మీరు అనుకున్నది అనుకున్నట్టుగానే వెళ్తూ ఉందా ఆ టైంలో? యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే అండి, మీరు అన్నట్టు ఒకళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మనకి డబ్బులు పెట్టాల్సిన అవసరం ఏంటి, మనకి ఇవన్నీ చేయాల్సిన అవసరం, యూజువల్గా ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. సో బేసిక్ ఏంటంటే నన్ను చూసిన వాళ్ళు, నాకు దగ్గరగా నాతో ట్రావెల్ చేసిన వాళ్ళు అయితే తెలిసిపోతుంది వాళ్ళకి ఎందుకు చేస్తున్నాను అనేది. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్, నేను వచ్చింది అదంతా వాళ్ళకి తెలుసు కాబట్టి తెలిసిపోతుంది. ఇప్పటికి వచ్చేసి హెల్త్ గురించి, ఎడ్యుకేషన్ గురించి బాగా వర్క్ చేశాను నేను. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా వర్క్ చేశాను అక్కడ మొత్తం కూడా. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడు ఆ కుటుంబానికి ఎంతో కొంత దోహదపడుతుందని నమ్ముతాను నేను. ఇప్పుడు దానికి ఉదాహరణ మీకు చెప్పినట్టు నేను చదువుకుంటే నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో, రేపొద్దున వాళ్ళు కూడా చదువుకుంటే ఎంతో కొంత సమాజానికి, ఫస్ట్ వాళ్ళ కుటుంబానికి, తద్వారా వాళ్ళ గ్రామానికి, సమాజానికి ఉపయోగపడతారని నేను అనుకుంటున్నాను. ఏ ఇంట్లో అయినా సరే ఒక స్త్రీ కనుక చదువుకొని ఎదిగినట్లయితే ఖచ్చితంగా కుటుంబం మొత్తానికి వెలుగునిస్తుంది. అవును. సో అదే విధంగా మేము అక్కడే కొత్తగూడెంలోనే ఒక 7 లక్షల రూపాయలతో అత్యాధునిక మిషన్స్, కుట్టు మిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మన పెద్ద పెద్ద క్లాత్ షోరూమ్ లో వాడతారు అవి. సో అవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో వాటిలో ఈ నార్మల్ మిషన్స్ లో అయితే వీళ్ళకి ఏమి రాదు. సో అవైతే కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది. ఆ మిషన్స్ చెన్నై నుంచి మేము తెప్పించి అక్కడ సెటప్ చేయడం జరిగింది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకున్నాను. అంటే మన ద్వారా వెళ్తే వాళ్ళకి కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అవుతుంది. అందుకని సెటప్ చేస్తే దాదాపు ఇప్పటి వరకు 150 మంది మహిళలకు ఆ స్కిల్ ఇచ్చాం మేము. సో వాళ్ళు ఇప్పుడు షాపింగ్ మాల్స్ లో అక్కడిక్కడ వెళ్ళి చేస్తున్నారు. కొంతమంది ఓన్గా కూడా చేసుకుంటున్నారు. అస్సలు మిషన్ రాని వాళ్ళకి ఇప్పుడు నేర్పించాము. సో ఆర్థికంగా వాళ్ళ ఎదుగుదలకి కొంచెం మేము ఉపయోగపడ్డాము. కొంతమంది మహిళలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు. సో వాళ్ళకి మేము ట్రై సైకిల్స్ ఇచ్చేసి, వాళ్ళు బీఎడ్ చేసిన వాళ్ళైతే టీచింగ్ వెళ్తున్నప్పుడు కొంత వాళ్ళు 10,000 వస్తే ఆ ఇంటిని వాళ్ళే అలాంటివి చాలా చేసాము. ఈ విధంగా తెలియకుండానే ఒక వ్యాపారవేత్తగా కూడా ఎదిగారు మీరు. ఉమెన్ ఎంపవర్మెంట్కి అది. అండ్ పిల్లలకి వచ్చేసి ఇప్పుడు బుక్స్ డొనేట్ చేస్తుంటాము, బ్యాగ్స్ డొనేట్ చేస్తాం. అది కూడా
బాగా ఇంటీరియర్ ప్లేస్కి వెళ్తాం, అంటే వెహికల్ కూడా వెళ్ళదు, మేము నడుచుకుంటూ 1 కిలోమీటర్ వెళ్ళాలి. అలాంటి ఇంటీరియర్ రూరల్ ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాస్కి వెళ్ళి మేము సర్వీస్ చేస్తుంటాం. కొంతమంది పిల్లలు మాకు కిచెన్ షెడ్ లేదు, అన్నం వండితే ఎట్లా తడిచిపోతుంది అలా చెప్తుంటే కిచెన్ షెడ్స్ కట్టియడం, వాష్రూమ్స్ కట్టియడం, టాయిలెట్ ఫెసిలిటీ ఎక్కడైతే లేదో అది కూడా కట్టియడం. సో అలా జరిగి MBBS అమ్మాయిని, ఒక అమ్మాయిని చదివిస్తున్నాను ఆదిలాబాద్, ఇంకొక అబ్బాయిని మమతా కాలేజ్లో చదివిస్తున్నాను. ఓకే మ్యామ్. సో అంటే మనం చేసే వర్క్ ఏదైనా ఉంది అని అంటే అది నెక్స్ట్ ఒక 2-3 జనరేషన్స్కి అది ఉపయోగపడాలి, అది ఆ రోజుకి ఆ రోజు లాగా కాకుండా. సో అంత కన్స్ట్రక్టివ్గా ప్లాన్ చేసుకొని చేస్తున్నాం. ఇది ఒక విజన్ అంతే, నాట్ ఫౌండేషన్. రైట్ మ్యామ్. మరి ఈ విజన్ ఏ లెవెల్ వరకు వెళ్ళే అవకాశం ఉంది అంటే ఇంకా మీరు ఏమేం చేయాలని అనుకుంటున్నారు? చాలా ఉన్నాయండి చేయాలంటే గ్రౌండ్లో, బట్ దీనికి కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ అయితే అవసరం పడుతుంది. అవసరం ఉన్న చోట మేము కూడా అప్రోచ్ అవుతున్నాము. అప్రోచ్ అయ్యి వాళ్ళని పథకాల మీద మనం ఎంతో కాలం సస్టైన్ అవ్వలేము. మనకంటూ ఒకటి ఏదైనా వేసుకొని వెళ్తుంటే ఆ ప్లాట్ఫామ్ దాంట్లో కానీ ఇంకా మనం ఎవరో తీసుకొచ్చి ఇస్తే తినాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే గవర్నమెంట్ వ్యతిరేకిని కాదు, ఎందుకంటే నేను ఆ గవర్నమెంట్ సర్వీసెస్ చేయాలి అనుకున్నాను కాబట్టి నాకు అది అర్థమవుతుంది. గవర్నమెంట్తో ఎలా ట్రావెల్ అవ్వాలి, ఎంతవరకు అవ్వాలి, అవి ఎంతవరకు అచీవ్ అవుతాయి అనేది సో తెలుసు కాబట్టి. రైట్ మ్యామ్. మీరు అనుకున్నట్టుగానే ఇంకా మీకు ఇంకా మైండ్లో చాలా ఉండొచ్చు, చాలా మార్పులు తీసుకురావాలి అని ఉండొచ్చు, దేనికైనా సమయం పడుతుంది కాబట్టి. సో నేను నిజంగానే నా తరపు నుంచి కూడా మీరు అవన్నీ చేరుకోవాలని నిజంగా నా తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. మరి గొల్లి ఫౌండేషన్ ఇప్పుడు మెల్లమెల్లగా అక్కడ నుంచి ఇక్కడ కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్స్, అంటే బ్రాంచ్ల లాగా అలా పెట్టే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో? గొల్లి ఫౌండేషన్ ఫ్యూచర్లో వర్క్ చేస్తుంది, ఆల్రెడీ కొన్ని ఏరియాస్లో వర్క్ చేస్తుంది, సిటీస్లో కూడా. సో ఎక్కడ ఎవరికి నీడు, ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ డొనేషన్స్ కానీ, లేకపోతే ఇంకా ఈ శానిటరీ ప్యాడ్స్ పిల్లలకి అది కానీ, సో అవి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కొన్ని మేము ఇవ్వడం అలా జరుగుతుంది. స్లోగా ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పడాలి అని అనుకుంటున్నా, అంటే స్కిల్ డెవలప్మెంట్ ఆ ప్రాజెక్ట్స్లో వెళ్ళాలని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ముందు ముందు. ఓకే మేడం. ఎవరైనా సరే ఇలా మాలాగా ఇప్పుడు మన వీడియో చూసిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే దాని గురించి కొల్లి ఫౌండేషన్ గురించి తెలిసిన వాళ్ళైనా సరే స్వచ్ఛందంగా వచ్చి సేవలు చేయాలనుకున్నా, విరాళాలు అందించాలనుకున్నా అలాంటి వెసులుబాటు ఉందా? తప్పకుండా అండి, తప్పకుండా. వాళ్ళు విరాళాలు ఇవ్వటమే కాదు, సో నెక్స్ట్ రానున్న జనరేషన్స్కి ఏ విధంగానైతే వీళ్ళు ఉపయోగపడతారనేది వాళ్ళకి నేను అటాచ్ చేస్తాను. సో ఇప్పుడు చాలా కొన్ని మా ఏరియాస్ ఉన్నాయి, మా ఏరియాస్లో చదువుకు దూరం, వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా కూడా వాళ్ళకి రాలేని పరిస్థితి ఉంటుంది కొన్ని చోట్ల. ఆ గ్రంథాలయంలోనే ఇప్పుడు నేను అక్కడ బుక్స్ ఇస్తాను, వాటర్ ఫిల్టర్ అవి ఇవి కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చాను, వాళ్ళు అక్కడే కూర్చొని చదువుకుంటున్నారు. సో ఫ్యూచర్లో ఒక సివిల్ సర్వీసెస్ ఒక ఆ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళకి కోచింగ్ ఇప్పించాలన్న ఆలోచన ఉంది ఫ్యూచర్లో. సో ఆ దిశగా అడుగులు వేద్దామని అనుకుంటున్నాను. రైట్ మేడం, చాలా సంతోషం. అండ్ మేడం మీరు ఇంతగానము ఈ వర్క్ చేస్తున్నారు, అందరికీ సేవలు అందిస్తున్నారు, అది కూడా మీ కష్టార్జితంతో సగం ఇక్కడ పెట్టి ఇంత సేవలు అందిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మరి రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అండ్ ముఖ్యంగా కాంగ్రెస్ కూడా మీకు బాగా ఇంట్రెస్ట్ అని వింటూ ఉన్నాము, అండ్ అక్కడ కనిపించింది అయితే కనిపించలేదు, మరి దీని గురించి మా కోసం. రాజకీయాలు అంటే ఇప్పటికైతే రాజకీయాల గురించి అయితే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కానీ నాకు అంటే కాంగ్రెస్ అని మీరని ఎందుకు అంటున్నారు అని అంటే మేబీ నేను రేవంత్ రెడ్డి గారితో కనపడి ఉండొచ్చు, అందుకు మీరు అని ఉండొచ్చు. ఎస్, రేవంత్ రెడ్డి గారితో అంటే నాకు 2016 నుంచి కూడా ఆయనతో అనుబంధం ఉందండి. ఫస్ట్ టైం నా బర్త్డే అదే రోజు రాఖీ పౌర్ణమి 2016లో. నాకు ఏంటంటే ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు మంచిగా అనిపించింది, ఆయన ధైర్యం కానీ, ఆయన చెప్పాలనుకుంది సూటిగా చెప్పడం కానీ, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు, అంటే ఆయన వాయిస్లో ఏది చెప్పాలనుకుంది అది కళాఖండిగా చెప్పేస్తారు. అండ్ ఫోకస్డ్గా ఉంటారు, ఆయన ఏం కావాలి అనుకునేది ఫోకస్గా ఉంటారు, అది నాకు నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకనే ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను. 2017 ఆ టైం నుంచి కూడా నేను ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కానీ ఆయనకి అంటే ఒక అన్నలా భావించుకుంటాను ఆయన్ని. సో ఒక రకంగా ఆయన చూసి ఇన్స్పైర్ అనుకుంటాను నేను. ఏం కావాలి అని మనిషికి అనుకుని ఆ పడిన కష్టాలు కూడా అంత ఇంత కాదు, ఆయన చేసింది కూడా అంత ఇంత కాదు. సో అందులోంచి కూడా ఓవర్కమ్ చేసి బయటకు వచ్చి ఒక ఎమ్మెల్యే, ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయి దాకా ఆయన ప్రస్థానం చూసుకుంటే అంత ఈజీగా రాలేదు, అంత ఏమి ఇది కేక్ వాకింగ్ కాదు ఇది. సో ఆయన పడిన కష్టాలతో పోల్చుకుంటే మనకి చాలా చిన్నవి అని ఆ ఇన్స్పిరేషన్ కూడా కొంచెం ఉంది ఆయనది.
అందుకని ఆయనంటే చాలా ఇష్టం బేసిక్గా. మేబీ భవిష్యత్తులో సమయానుసారం గనక ఏదైనా పాసిబిలిటీ ఉంటే కనుక వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయనుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే నేను వెళ్తున్న దారిలో ఎవరు ఏం అడ్డు చెప్పలేదు. నువ్వు ఇది చేయొద్దమ్మా అని లోకల్ పొలిటీషియన్స్ కానీ లేకపోతే లోకల్గా ఉన్న లీడర్స్ కానీ ఎవరు ఆపలేదు. ఆ రోజు ఆపిన తరుణంలో మేబీ. రైట్ మ్యామ్. అండ్ మన తెలంగాణలో కాంగ్రెస్ తరపు నుంచి రేవంత్ రెడ్డి గారు అయితే మరి ఏపీలో చంద్రబాబు గారిని కూడా మీరు అభిమానిస్తారని తెలుస్తుంది, వారి గురించి కూడా. సో చంద్రబాబు నాయుడు గారిని కూడా 2024లో కలిశాను నేను. సో సార్ ఇది సివిల్ సర్వీసెస్ రాలేదు సార్, సో ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్తో నేను ఇలా స్టార్ట్ చేశాను అని చెప్పడం జరిగింది. చాలా అప్రిషియేట్ చేశారు ఆ విషయంలో. వెళ్ళే దారిలో చాలా హడిల్స్ ఉంటాయి, జాగ్రత్త అని కూడా అని చెప్పారు. ఓకే సార్ తప్పకుండా అని చాలా మంచిగా అప్రిషియేట్ చేసి, అండ్ ఇంకా మహిళలకి ఇంకా గర్ల్స్ ఎడ్యుకేషన్కి బాగా చెయ్యమ్మా అని చెప్పారు ఆయన. రైట్ మ్యామ్. మ్యామ్ ఈ టెక్స్టైల్స్ దానికి సంబంధించి కూడా మేము విన్నాం మ్యామ్, దాని గురించి కూడా తెలియజేస్తారా? యాక్చువల్లీ ఆ టెక్స్టైల్స్ పెట్టాలి అని ఎందుకు ఆలోచన వచ్చిందంటే, ఒక మహిళా పరిశ్రమ అంటే ఎక్స్క్లూజివ్గా 80% మహిళలే దానిలో చేసేలాగా ఒక పరిశ్రమ ఉంటే తద్వారా ఆ చుట్టూ ఉన్న గ్రామాలు, మండలాలు, జిల్లా అభివృద్ధి చెందిద్ది అని నేను నమ్ముతున్నా. ప్రతి జిల్లాలోనూ ఉంది అది. ఆంధ్రాలో ఇక్కడ అన్ని చోట్ల 80% మహిళలు చేసే పరిశ్రమ ఉంది. ఆ ఖమ్మం జిల్లాలో కూడా వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మెల్లగా వీళ్ళకి స్కిల్ స్టార్ట్ చేస్తే, స్లోగా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తే మహిళలకి ఏదైనా ఉపాధి దొరుకుతుంది. ఆల్రెడీ అది వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రియల్ ఏరియా ఒకప్పుడు 70s, 80s. సో ఇప్పుడంతా డిస్ట్రాయ్ అయిపోయింది అది. మళ్ళీ ఒక్కసారి దాన్ని మనం కనుక ఈ దిశగా అడుగులేస్తే ఇండస్ట్రియలైజేషన్ చేయడానికి బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు అది ఎక్కడ ఉంది మేడం? అది ఖమ్మం. ఇప్పుడు అది కొత్తగూడెం జిల్లాలో ఉంది, భద్రాద్రి కొత్తగూడెం రేగల్లా అనే గ్రామంలో ఉంది. ఆ చుట్టుపక్కల ఆల్మోస్ట్ 25 గ్రామాల మహిళలు అక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు. రైట్ రైట్, నైస్ మేడం. ఎందుకంటే నాకు తెలిసి మీరు అన్నట్లుగా మీరు ఇంకా దగ్గర నుంచి ఆ పరిస్థితులను చూస్తుంటారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఏదైనా వాళ్ళకి ఏంటంటే గ్రూప్ గా వెళ్తే బాగుంది, ఒంటరిగా ఈ పరిశ్రమకి వెళ్ళి చెయ్యాలి. నేను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటాను వాళ్ళని, బయటికి రండి అమ్మా, బయటికి రండి, ఇక్కడే ఉండొద్దు, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీ కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది అని ఎప్పటికప్పుడు నేను వెళ్ళి మోటివేట్ చేస్తూ ఉంటాను. రైట్ మేడం. అది కూడా ఒంటరిగా వెళ్ళాలి అని అంటే ఇంకొంచెం జంకుతారు, ఎందుకంటే వాళ్ళు ఆ ఊరు పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి. ఇంకొక సైడ్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు, మంచి చెడులు రెండూ ఉంటాయి. సో మీరు అన్నట్టుగా, మీరు అనుకున్నట్టుగా 80% మహిళలే వర్క్ చేసే విధంగా పరిశ్రమలు ఉంటే వాళ్ళు చాలా సంతోషంగా ముందు వాళ్ళలోనే చాలా మందిని ఎంటర్‌ప్రెన్యూర్ చేయొచ్చు మనం. రైట్ మేడం. కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి మనం బయటికి తీసుకురాగలిగితే చాలా మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ బయటకు వస్తారండి. రైట్ మేడం. ఎందుకంటే ఆ వాతావరణంలో వాళ్ళ ఇంట్లో ఉన్న పేరెంట్స్ అవ్వనివ్వండి, హస్బెండ్ అవ్వనివ్వండి, వాళ్ళు కూడా అదే మైండ్ సెట్ లో ఉంటారు. సో 80% మహిళలు చేస్తున్నారంటే పంపించడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దాని వల్ల అట్లీస్ట్ ఆ అడుగు పడి వాళ్ళు ముందుకెళ్ళే. నైస్ మేడం, మంచి యోచన అయితే చేశారు. ఇది నిజంగానే చాలా చోట్ల వర్క్ అవుతుంది మేడం. ఎంతో మందికి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే, గ్రామస్తులు ఎట్లా ఉంటారంటే కొంచెం సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ. అదే మేడం, ఒంటరిగా బయటికి రాలేరు. ఒక నలుగురు వెళ్తున్నారంటే ఆ నలుగురితో పాటు ఇంకో నలుగురు ఎవరితో వెళ్తున్నారంటే అట్లా. సో వాళ్ళకి, వాళ్ళ అత్తయ్యలకి, ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కొంచెం సెక్యూర్ గా ఫీల్ అవుతారు. ఇలా 80% మహిళలు ఒకే చోట నుంచి చేయగలిగితే, ఎనీవే 20% జెంట్స్ ఉంటారు, ఖచ్చితంగా ఉండాలి కూడా ఆ వర్క్ నేచర్ లో. 80% అంటే చాలా పర్సెంటేజ్ కాబట్టి నిర్భయంగా వాళ్ళు రావచ్చు. రైట్ మేడం. మరి ఇంత జర్నీ చేశారు, మరి మీ పుట్టింటి వాళ్ళు అవ్వనివ్వండి, మెట్టింటి వాళ్ళు అవ్వనివ్వండి, ఇంత సక్సెస్ చూసిన తర్వాత ఇంత గ్రోత్ని, అది కూడా నార్మల్గా మీరు ఏదో జాబ్ సంపాదించి ఏదో నెట్టుకొస్తున్నారు, కాకపోతే మంచిగా జాబ్ చేస్తున్నా కూడా ఇల్లు నడుపుతున్నారని కాకుండా ఇన్ని పేరు ప్రఖ్యాతలు, ఇంత గ్రోత్ చూస్తున్న తర్వాత వాళ్ళ స్పందన ఎలా ఉంది? వాళ్ళ స్పందన ఎలా ఉందండి, నేను చేసేది ఉన్న పనిలో పర్ఫెక్షన్ రాకపోతే వాళ్ళు తిడతారు. ఎంత ఎదిగినా 90% చేసి 10% కూడా చేసేస్తే అయిపోయేది అట్లా అంటుంటారు వాళ్ళు. దగ్గర నుంచి చూస్తూ ఉంటారు కదా, మా పిల్ల అనే ఫీల్ లో ఇంకా నువ్వు పర్ఫెక్ట్ చేయాలి, ఇంకా పర్ఫెక్ట్ చేయాలి అట్లా అంటుంటారు. బయట వాళ్ళు ఎంత అప్రిషియేట్ చేసినా వీళ్ళు ఎక్కడో వచ్చాట మీరు ఇది ఇలా చేయాల్సింది అని అంటుంటారు. రైట్ మేడం, చాలా చాలా సంతోషంగా ఉంది అసలు ఈ జర్నీ సక్సెస్. అండ్ మీరు అనుకున్నట్టుగానే స్థాయికి వెళ్ళాలని, మీరు అనుకున్నట్టుగా విజన్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క జిల్లా నుంచి స్టేట్కి అలా వచ్చి ఎదగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఇంత సమయాన్ని కేటాయించి కొల్లి ఫౌండేషన్ గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే ఒక మహిళలకు ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఎలా స్ఫూర్తిదాయకంగా ఉండాలి, ఒక మహిళ చదువుకుంటే, ఒక మహిళ వృద్ధిలోకి వస్తే ఆ కుటుంబం ఎలా బాగుపడుతుంది,
ఉపయోగపడుతుంది, ఇతరులకు ఎలా ఉపయోగపడుతుంది, వీటన్నిటి గురించి చాలా చాలా బాగా వివరించారు మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.